స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% బీసీ రిజర్వేషన్లు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో నంబర్ 9 మరియు ఎన్నికల నోటిఫికేషన్ పై న్యాయస్థానాలు విధించిన స్టేకు నిరసనగా అక్టోబర్ 18 నాడు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలో బంద్ను విజయవంతం చేయాలని బీసీ సాధికారత సంఘం నేతలు ఉమ్మడి జిల్లాలోని బీసీ కమిటీలకు విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ ఉత్తర తెలంగాణ జిల్లా అధ్యక్షులు పొలాస నరేందర్ సంయుక్తంగా ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీల హక్కులను కాలరాసే విధంగా 42% రిజర్వేషన్ల జీవోపై బీసీ వ్యతిరేకులు కోర్టులను ఆశ్రయించడం బాధాకరం. ఈ నేపథ్యంలో తమ పోరాట పటిమను ఐక్యతను చాటి చెప్పేందుకు ఈ రాష్ట్ర బంద్కు పిలుపునిచ్చామని నేతలు పేర్కొన్నారు. న్యాయం దక్కే వరకు తమ పోరాటం ఆగదని వారు స్పష్టం చేశారు. బీసీ జేఏసీ బంద్ పిలుపు మేరకు ఉమ్మడి కరీంనగర్ మరియు రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గ్రామాలు, మండలాలు, డివిజన్లు మరియు జిల్లా కేంద్రాల్లో బంద్ను పటిష్టంగా నిర్వహించాలని బీసీ సాధికారిక సంఘం నేతలు కోరారు. రాష్ట్ర బీసీ జేఏసీ పిలుపు మేరకు బీసీ నాయకులు, కార్యకర్తలు, అఖిలపక్ష రాజకీయ పార్టీలు మరియు వివిధ బీసీ సంఘాలతో కలిసి బంద్లో పాల్గొనాలి. ప్రశాంతమైన వాతావరణంలో బంద్ను విజయవంతం చేయాలి. బంద్ కార్యక్రమంలో ఎలాంటి అల్లర్లు, గొడవలు, ఎవరికి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ బంద్ ద్వారా బీసీల మనోభావాలను ప్రభుత్వానికి, అధికార వ్యవస్థకు మరియు న్యాయస్థానాలకు బలంగా తెలియజేయాలని బీసీ సంఘం లక్ష్యంగా పెట్టుకుంది. భాగంగా ఈరోజు వేములవాడలో మీటింగ్ ఏర్పాటు చేసుకోవడం, మరి మా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుల పిలుపు మేరకు మేము ఈ మీటింగ్లో పాల్గొని ఏకగ్రీవంగా తీర్మానం చేయడం జరిగింది. రేపటి బంద్ను వేములవాడ పట్టణ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున సహకరించి పాటించాలని కోరుకుంటూ, అలాగే ఇతర రాష్ట్రాల్లో కూడా ఏ రాష్ట్రానికైతే ఆ రాష్ట్ర విధుల ప్రకారం కూడా రిజర్వేషన్లు కల్పించుకునే హక్కు ఎలాగా ఉందో మన తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించే ఎలక్షన్లకు పోవాలని కూడా ఈ సందర్భంగా విన్నవించుకుంటున్నాం. రేపు తలపెట్టిన బీసీ జేఏసీ తరఫున బంద్ కార్యక్రమాన్ని అన్ని పార్టీల వారు విజయవంతం చేయాలని, ఎందుకంటే రానున్న రోజుల్లో బీసీ భవిష్యత్తు మన సీఎం రేవంత్ రెడ్డి గారు 42% ప్రవేశపెట్టినారు. ఈ బీసీ వ్యతిరేకులకు వారికి రేపు తలపట్టిపోయే బంధు గుణపాఠం కావాలని ప్రజలందరూ అన్ని పార్టీల వాళ్ళు పాల్గొనాలని కోరుకుంటున్నాను. జై బీసీ. 42% రిజర్వేషన్ సాధించుకునే దిశగా మరి రేపు రాష్ట్ర బీసీ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రేపటి బంద్ను రాజకీయ పార్టీలు కావచ్చు, మరి వివిధ సంఘాలు కావచ్చు, మరి పట్టణ ప్రముఖులు కావచ్చు, అందరూ పార్టిసిపేట్ అయ్యి మరి బంద్కు సహకరించాలని చెప్పి, మరి ప్రభుత్వాల మెడల్ వంచి 42% రిజర్వేషన్ తీసుకునే పద్ధతిగా మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము వెనకాడమని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మరి అఖిలపక్షం మరియు వివిధ రాజకీయ పార్టీలు అన్ని సంపూర్ణ మద్దతు తెలపాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. నరేందర్ బంద్ గురించి, బీసీల సమస్యల గురించి అవి వినియోగించుకోవాల్సిందిగా బీసీ జనాలను, బీసీ నాయకులందరినీ ఉపయోగించుకోవాలి. ఈ యొక్క అవకాశాన్ని ఉపయోగించుకొని బంద్లో పార్టిసిపేట్ కావాలి. నరేందర్ అన్న చెప్పింది నేను పూర్తిగా ఏకీభవిస్తూ, అలాగే ఎమ్మెల్యే గారు ఇక్కడ కూడా మన ఎమ్మెల్యే బీసీ కాబట్టి వారు కూడా ఈ బంద్లో పాల్గొని ఖచ్చితంగా ప్రజాపక్షాన్ని నిలబడాలని మేము కోరుతున్నాం. స్వాతంత్రం సిద్ధించినప్పటి నుండి బీసీలకు రాజ్యాంగ ఫలాలు, స్వాతంత్ర ఫలాలు అందకపోవడంతో బీసీలు రాజకీయంగా, ఆర్థికంగా, సాంఘికంగా, సామాజికంగా, విద్యాపరంగా, ఉద్యోగపరంగా, ఉపాధి పరంగా అన్ని రంగాలలో వెనుకబడుతున్నారన్న ఉద్దేశంతో బీసీలు గత కొన్ని దశాబ్దాల నుండి జనాభా ప్రాతిపదిక పైన బీసీల జనాభా ప్రకారంగా బీసీలకు వాటా, కోటా కేటాయించాలని ఎన్నో ఉద్యమాలు చేస్తున్న సందర్భంలో ఇటీవల ప్రభుత్వం బీసీ కులగణన కార్యక్రమాన్ని చేపట్టి రాష్ట్ర జనాభాలో 57.6% ఉన్న బీసీలుగా గుర్తించి 42% రిజర్వేషన్లను కల్పించుటకు అసెంబ్లీలో ఏకగ్రీవంగా తీర్మానం చేసి పార్లమెంటుకు పంపించడం, పార్లమెంట్లో పెండింగ్లో ఉండడం వల్ల పంచాయతీరాజ్ చట్టాన్ని, పురపాలక చట్టాన్ని సవరిస్తూ ఆర్డినెన్స్ను తీసి గవర్నర్ ఆమోదంపై పంపగా అట్టి ఆర్డినెన్స్ కూడా పెండింగ్లో ఉంచడం వల్ల సుప్రీంకోర్టు
50% రిజర్వేషన్లు మించద్దన్న నిబంధనలు ఉండగా సుప్రీంకోర్టు పరిమితులను సవరిస్తూ జీవో 9 ద్వారా స్థానిక సంస్థల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించుటకై జీవో 9ని తీసి ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల నోటిఫికేషన్ను జారీ చేయడం జరిగింది. బీసీ వ్యతిరేకులు కుట్రలు కుతంత్రాలు పన్ని బీసీలకు 42% చట్టబద్ధం కాదని, న్యాయబద్ధం కాదని, రాజ్యాంగ విరుద్ధమని హైకోర్టును సుప్రీంకోర్టును ఆశ్రయించగా సుప్రీంకోర్టు 42% బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9ని కొట్టివేస్తూ పాత రిజర్వేషన్ల పద్ధతులనే రిజర్వేషన్లు నిర్ణయించాలని జరుపుకోవాలని కోర్టుల తీర్పులను నిరసిస్తూ రాష్ట్ర స్థాయిలో రేపు బీసీ సంఘాలన్నీ జేఏసీగా ఏర్పడి జేఏసీ ఆధ్వర్యంలో జేఏసీ పిలుపు మేరకు అఖిలపక్ష పార్టీల మద్దతుతో రేపు వేములవాడ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. రేపు పట్టణంలో బంద్ నిర్వహించడం జరుగుతుంది. మరి పట్టణ ప్రజలు, అన్ని వర్గాల వారు, వ్యాపారస్తులు, ఉద్యోగస్తులు, కళాశాలలు, పాఠశాలలు, హోటళ్ళు అన్ని బీసీలకు మద్దతుగా స్వచ్ఛందంగా బంద్ పాటించాలని, బంద్ విజయవంతానికి ప్రతి ఒక్క బీసీ బిడ్డ కృషి చేయాలని అన్ని రాజకీయ పార్టీలు, అన్ని వర్గాల వారు బంద్లో పాల్గొనాలని, పాల్గొంటారని ఆశిస్తున్నాం.